ప్రియులారా, ఈ ఉదయకాలంలో అందరు బాగున్నారా? ఈ ఉదయకాలంలో దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధానంలో ముందుకు కొనసాగించడానికి దేవుడి చక్కటి కృప మనకిచ్చున్నాడు. ఈ ఉదయకాలంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభు సన్నిధానంలో ముందుకు కొనసాగుదాము. ప్రియులారా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు అని కీర్తనలు 55:22 ప్రకారము దేవుని లేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, దేవుని సన్నిధానములో చూసినట్లయితే భక్తుడైన దావీదు రచించిన 55వ కీర్తనలో చక్కగా దేవుని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో ఆయన దేవుని స్తుతిస్తూ ముందుకు కొనసాగించాడు తన జీవితకాలమంతయు. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడై ఉండకము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరవ్యము అని దేవుని సన్నిధానములో దీనత్వములోకొచ్చి ప్రార్థన చేసిన భక్తుడైన దావీదు గారు ఆయన అంటున్న మాట ఏమిటంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడని చక్కగా తెలియజేస్తున్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము అని దేవుడు తెలియజేస్తున్నాడంటే మన సమస్త భారములన్నిటినీ ప్రభు మీద పెట్టాలి. కొంతమంది మనుషులపై భారం వేస్తారు, వ్యక్తులపై భారం వేస్తారు, రాజకీయ నాయకులపై, అధికారులపై భారం వేసి జీవించేవారు లోకంలో చాలామంది ఉంటారు. కానీ మన దేవుడు అంటున్న మాట ఏమిటంటే, సమస్త భారములు నీ మీద వేయాలట. ఆయన మీద వేసినప్పుడు ఆయన మనకి సమకూరుస్తాడు. ఏంటి సమకూరుస్తాడంటే, ఆయన నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీతిగా నువ్వు జీవిస్తున్నవా? నీతిగా నువ్వు బ్రతుకుతున్నవా? నీతిగా దేవుని దృష్టిలో ఒక సాక్ష్యము పొందుకునే వ్యక్తిగా నువ్వు కనపడితే నీ పట్ల దేవుడు గొప్ప కార్యం జరిగించి, గొప్ప అద్భుతము జరిగించి నిన్ను ఉన్నత స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. అందుకే దేవుని లేఖనము తెలియజేస్తుంది, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. భక్తుడైన దావీదు అంటున్న మాటను బట్టి ఈరోజు నువ్వైనా నేనైనా మన భారములన్నిటినీ దేవునిపై వేసి, దేవునిపై వేసిన మనము ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు, ఆయన పట్ల విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, యథార్థత కలిగి, ప్రేమ కలిగి సమస్త భారములను ఆయన మీద వేసి, దేవుడా నాకు సహాయం చేసే వ్యక్తివి నువ్వే, నీ మీద నేను ఆధారపడానయ్యా అని ప్రభు సన్నిధి వైపు నువ్వు చూడు, దేవుడిని పట్ల గొప్ప కార్యం చేస్తాడు. చాలామంది జీవితంలో మనుషులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఈ లోకంలో మనుషులను నమ్మకండి, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని నమ్మండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు, గొప్ప అద్భుతం చేస్తాడు, గొప్ప మేలు చేస్తాడు. ఆశ్చర్యకరమైన రీతిగా నిన్ను ఉన్నత స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. కేవలము మన భారములన్నీ ఆయన మీద మోపి ఆయన పట్ల కార్యం చేయాలి.